కేజీన్నర 50 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఉండే తమిళనాడు ఏరియాలో ఒక విలేజ్లో ఏ విధంగా సంత జరుగుతుందో ఆ వీడియోని అయితే మేము పూర్తిగా షూట్ చేసి అయితే మీకు మీ ముందుకైతే తేబోతున్నాము. మీరు ఖచ్చితంగా సహకరిస్తారనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అలాగే ఇదే ఈ వేలోనైతే వెళ్ళిపోవాలి. ఎక్కువగా హైవేకి కలుస్తూ ఉంటుంది మన బైపాస్, మన ఆంధ్ర తమిళనాడు వచ్చే బైపాస్ అయితే వెళ్ళి ఆ బైపాస్కి అయితే ఈ రోడ్డు కలుస్తూ ఉంటుంది. అక్కడ మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు వీడియోని అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మార్కెట్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తమిళనాడులో విలేజ్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఇప్పటివరకు చూడని వాళ్ళు కూడా ఉంటారు. ఖచ్చితంగా అయితే వీడియోని అయితే పూర్తిగా చూసి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేను అదైతే కోరుకుంటున్నాను. అలాగని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే మన వీడియో షేర్ అవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్గా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా మీరు చూస్తే చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. నేను మీకు చూపించాలి తమిళనాడులో మార్కెట్ ఏ విధంగా జరుగుతుందో, సంత మార్కెట్ ఏ విధంగా జరుగుతుందో చూపించాలన్న ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియోని అయితే తీశాను ఫ్రెండ్స్. చూడండి, ఒక చిన్న రోడ్లో ఈ విధంగా చాలా, ఎందుకంటే హైవేకి కలుస్తుంది అన్నమాట ఈ రోడ్డు. మేము ఎవ్రీ సండే కూడా ఇక్కడి నుంచే మేము మార్కెట్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మా ఓన్ రూమ్ నుంచి అయితే మార్కెట్కి వెళ్తూ ఉంటాము. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒక చిన్న విలేజ్లో, చిన్నదంటే పెద్దదే కాకపోతే ఇక్కడ ఉండే ప్రదేశంలో అయితే చిన్న విలేజే. ఇక్కడ మార్కెట్, ఈ మార్కెట్కి మేము వెళ్తూ ఉంటాము. చుట్టూ ఉండే ఏరియా కూడా మీకు నచ్చుతుంది అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ దూరంగా కనిపించేది అది ఏంటంటే ఆయిల్ కంపెనీ. అది ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తయారు చేస్తూ ఉంటారు. సన్ఫ్లవర్నే ఇక్కడ మొత్తం పెద్ద కంపెనీ అది. చాలామంది ఒడిశా వాళ్ళు అయితే ఎక్కువ చేస్తుంటారు ఇక్కడ. మనమైతే ఆ విలేజ్కి అయితే వచ్చేసాము, దగ్గరలో ఉన్నాము. ఇంకా విలేజ్ పేరు వచ్చేసి సంగపల్లి విలేజ్. నిజంగా మేము ఇక్కడికే వస్తుంటాం సండే. ఏంటంటే మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ ఇది. ఇక్కడ మార్కెట్ చాలా సవగ్గా దొరుకుతాయి. 20 రూపాయలకి కూడా ఇక్కడ చిన్న చిన్న పోగులు అయితే పెట్టి అమ్ముతూ ఉంటారు. మనకి నార్మల్ క్యాజువల్గా మన సైడ్ ఎలా జరుగుతూ ఉంటుందో అదే విధంగా జరుగుతుంది. మీరు కూడా చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు కూడా. నిజంగా 4:30-5 ఆ ప్రాంతంలో వెళ్ళాం కాబట్టి ఆ సన్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. వీడియో క్లారిటీగా వచ్చింది. చూడండి వ్యూ ఎంత చక్కగా ఉందో నిజంగాన. ఎందుకంటే చాలా కొంచెం కష్టపడి అయితే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తారు, అలాగే మీరు ఆనందపడతారు, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారు అనే ఉద్దేశంతోనైతే వీడియో అయితే చేశాను. అలాగే సపోర్ట్ చేయండి, మన ఛానల్కి ఎల్లప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మార్కెట్కి అయితే దగ్గరలో వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు, అసలు రోడ్డు ఖాళీ ఉండదు. ఎందుకంటే ఈ రోడ్ మార్గాన్ని వెళ్ళి ఇది హైవేకి అయితే వెళ్తూ ఉంటాయి. అక్కడి నుంచి అక్కడ టర్న్ అయిపోయి హైవే మన లైన్కి అయితే ఆంధ్ర సైడ్ అయితే వెళ్తూ ఉంటాయి. ఇది మార్కెట్ వ్యూ. ఇది చూడండి, ఇక్కడ బండి ఇక్కడ అయితే పెట్టుకున్నాము. నేను వచ్చిన బండి అయితే పెట్టుకొని స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే స్టార్ట్. ఇంకా ఫ్రూట్స్ ఇది సరదాగా చూపించాలని నేనైతే వీడియో తీశాను. చూడండి, చాలా కలర్ఫుల్గా అయితే ఫ్రూట్స్ కూడా పెట్టారు ఇక్కడ. మేము కూడా కొనుక్కొని తింటూ ఉంటాం అప్పుడు తినాలనుకున్నప్పుడు.
వీడియో తీస్తుంటే వాళ్ళు అడుగుతుండేవారు నాకు ఎందుకు తీస్తున్నావు అనేసి. ఎందుకంటే కొంచెం గిల్టీ ఫీలింగ్ ఉండేది, కాకపోతే మీకు చూపించాలనే ఉద్దేశంతోనైతే వీడియో అయితే తీయడం అయితే జరిగింది. నా కష్టాన్ని కొంచెం అర్థం చేసుకొని అయితే లైక్ చేయండి మెయిన్గా. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో తీస్తున్నానని ఆయన 2 జొన్న పొత్తులు కూడా పట్టుకొచ్చి కెమెరాకి దగ్గరలో అయితే పెట్టాడు అని నాకు నవ్వు వచ్చింది నిజంగా. అప్పుడు ఎక్కువగా ఇక్కడ ఏంటంటే బాగా స్నాక్స్ ఒకటి, తర్వాత పప్పులు. మనకి పప్పులు మన సైడు ఒకప్పుడు ఉండే పూర్వం బాగా దొరికేవి, ఇప్పుడు అలా కాదు. మార్కెట్లో ఇక్కడ దొరకని పప్పు అంటే ఏది కూడా ఉండదు నిజంగా. చాలా అంటే చాలా పప్పులు, చాలా రకాలుగా ఉంటాయి పప్పులు. మెయిన్గా ఇదేనండి మార్కెట్, తమిళనాడులో సంగపల్లి అనే గ్రామంలో జరిగే మార్కెట్ ఇది. ఈ విధంగా ఉంటుంది చూడండి, పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను వీడియో తీసేటప్పుడు అయితే కొంచెం విచిత్రంగా అయితే వాళ్ళు చూశారు, ఏంటి కెమెరాతోనే వీడియో తీస్తున్నాడు అనేసి చూశారు. కాకపోతే నేను అదేం పట్టించుకోలేదు, మెయిన్గా పట్టించుకోకుండా క్యాజువల్గా తీయడం అయితే జరిగింది వీడియో మన ఛానల్ కోసం అని. నిజంగా ఏంటంటే ఇక్కడ మార్కెట్లో మనకి ఎప్పుడు కూడా సవగ్గానే దొరుకుతాయి. బజార్ కంట మనకి మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే అక్కడ మనకు దొరికే వెజిటేబుల్స్ కూడా సవగ్గా ఫ్రెష్గానే తెస్తుంటారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే తెస్తుంటారు. పెద్ద మార్కెట్కి వెళ్ళి అక్కడ తీసుకొని వీళ్ళు ఫ్రెష్గా అయితే మనకు వెజిటేబుల్స్ అని కూరగాయలు అనేవి తెస్తూ ఉంటారు ఇక్కడికి. మార్కెట్ అంటే చాలా బాగుంటుంది. మేము ఎందుకంటే ఎప్పుడు ఎవ్రీ మంత్ ఎవ్రీ సండే కూడా ఇక్కడ తీసుకుంటాం. ప్రతి ఆదివారం కూడా మేము మార్కెట్కి ఇక్కడికే వస్తాం. మేము ఇదే ఊరు వచ్చేసి మార్కెట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం రూమ్కి అయితే. ఫ్రెండ్స్, రకరకాల కూరగాయలు అయితే కనిపిస్తాయి మీకు, చూడండి, పూర్తిగా చూడండి. వీళ్ళైతే మా కంపెనీలో చేసే వాళ్ళ అక్కళ్ళు. అప్పుడైతే మార్కెట్ చేస్తుంది అక్క, మార్కెట్ చేస్తాను అనేసి చెప్పి మార్కెట్ అయితే చేస్తుంది. ఆ అయ్య కూడా మా కంపెనీలో డ్యూటీ అయితే చేస్తున్నాడు. సరదాగా ఉంటాడు చక్కగా. చూడండి ఎంత ముసలి ఆవిడ కూడా మార్కెట్లో చాలా, మేము ఫస్ట్ టైంలో వచ్చినప్పటి నుంచి కూడా ఆ అవ్వ అలాగనే ఉంది యాక్టివ్గా. అమ్మో, ఏంటంటే డబ్బుల లెక్కలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ అవ్వ. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే ఇటు సైడు ఇంకా కట్టలేదు. ఈ ఊర్లో వచ్చేసి ఎవరికి సంబంధించిన వాళ్ళు మన బజార్లు కడతారు కదండి రేకుల చెట్లు, ఆ విధంగా అయితే కట్టలేదు. కొన్ని ఏరియాల్లో కట్టారు. ఇక్కడ కూడా ఇంకో ఊతుకులు అనే ఊరుంది, అక్కడైతే అంతకుముందు ఇలాగనే ఉండేది. అక్కడ కూడా సేమ్ ఇప్పుడు కట్టారు. మొత్తం ఎవరికి సంబంధించిన ప్లాట్ఫామ్ లాగా కట్టారు అన్నమాట. చక్కగా కట్టారు, అక్కడ జరుగుతుంది. ఇది మాత్రం సంగపల్లి విలేజ్, తమిళనాడులో మాకు దగ్గరగా ఉండే మార్కెట్కి దగ్గరలో ఉండే ఊరు ఇది. మార్కెట్కి ఇక్కడికే వస్తుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐటమ్స్ అంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే అక్కడ దొరకని పప్పులు ఉండవు. చూడండి, డివైడ్ చేసి ఉన్నాయి మొత్తం ప్యాకెట్లు కూడా. మొత్తం మనకి ఒక డీమార్ట్కి వెళ్ళి ఏ విధంగా తీసుకుంటాం ఆ విధంగానే ఉంటాయి పప్పులు. అబ్బా, చాలా పప్పులు ఉంటాయి మెయిన్గా ఇక్కడ. అలాగే ఇక్కడ బజ్జీలని, బోండాలని చాలా విశాలంగా ఉంది కదా ఈ ప్లేసు. కొంచెం మార్కెట్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ ఆవరణ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. మేము స్టార్టింగ్ నుంచి ఇది ఎండింగ్ అనమాట. మళ్ళీ ఇలా రోడ్డుకి ఎక్కి మళ్ళీ అటు సైడ్ నుంచి రావాలి, లెఫ్ట్ సైడ్ నుంచి. హోల్సేల్ బట్టలు ఇవి. హోల్సేల్ అంటే అప్పట్లో వచ్చేవి వాడేసినవి వచ్చాయి, ఇప్పుడు అలా కాదు. అవి ఏంటంటే సెకండ్స్ పీస్ అంటారు. నూలు పోగులు గట్ట తెగిపోయినాయి, కట్ అయిపోయినాయి గట్ట ఉంటాయి అన్నమాట. అవి కొత్త బట్టలే, కాకపోతే తక్కువ రేటుకి వస్తాయి అక్కడ. అలా మార్కెట్లో ఇటు సైడ్ అలా. ఎందుకంటే తమిళనాడుకి మెయిన్ వచ్చేసి ఈ మార్కెటింగ్ దుస్తులే కదా ఎక్కువగా వీళ్ళు సేల్స్ చేసేది తమిళనాడులో. జొన్న పొత్తులు చాలా గిరాకీగా అమ్మేస్తుంది ఆవిడ. అలాగే మేమైతే రోడ్డు ఎక్కేసాము సరదాగా. ఇంకా సరదాగా ఏంటి, మా మార్కెట్ కూడా అయిపోయింది.
మార్కెట్ అయిపోయిన తర్వాత రోడ్డు ఎక్కేసాం. చూడండి, మార్కెట్కి వచ్చేవాళ్ళు ఈ రోడ్డు పొడుగున పెట్టుకున్నారు. ఇది లోకల్ ఊర్లకి వెళ్ళే రూట్ అనమాట. ఇది లోకల్ విలేజ్లు ఉంటాయి కదా, లోపలికి వెళ్ళిపోయే రూట్ ఇది. వచ్చే వాళ్ళందరూ కూడా ఈ రోడ్డు ఇరువైపులా అటు ఇటు కూడా బైక్లు అయితే పార్క్ చేశారు. ఇదిగో మనం అయితే ఇంతకుముందు అక్కడికి అదే వెళ్ళాం, మొత్తం కూడా చూద్దాం అనే ఉద్దేశంతోనైతే చుట్టూరు తిరుగుతున్నాం, రోడ్డు చుట్టూరు కూడా. వీడియో ఎలా అనిపించిందో చివర్లో అయితే మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవ్వడం అయితే జరుగుతుంది. చూడండి, మన మార్కెట్ల సైడ్ కూడా ఈ విధంగానే బట్టలు తెచ్చి పెడుతూ ఉంటారు. అలాగే ప్లాస్టిక్స్ అంటుపల్లి ఎప్పుడు కూడా ఇక్కడ తీసుకుంటుంటాం, ఎందుకంటే ఒక 3 days 4 days దాకా వస్తాయి, తక్కువగా వస్తాయి. మళ్ళీ అందులో దగ్గర ఒక అత్తనం అంటే అక్కడ 30 రూపాయలు 40 రూపాయలు కూడా అమ్ముతారు. ఇక్కడ దేశవల్లి మన సైడ్ దొరికే అరటిపల్లే దొరుకుతాయి ఇక్కడ కూడా. రకరకాల అరటిపళ్ళు ఉంటాయి, తీసుకుంటాం మేము అక్కడ. మీకు చూపిందాం మొత్తం. ఫస్ట్గా అయితే మేము వెళ్ళిన వెంటనే ఆ మార్కెట్ మొత్తం కూడా మీకు చూపించాలనేసి మేము చూపించడం అయితే జరిగింది. ఇక్కడ చూడు, టెంపర్ గ్లాసు ఓన్లీ 60 రూపాయలు అంట. ఓన్లీ 60 రూపాయలే టెంపర్ గ్లాసు. మనకి మొబైల్ షాప్లో 120, 150, 200 ఇలా తీసుకుంటుంటారు. ఫ్రెండ్స్, నేనైతే అక్కడ ఉల్లిపాయలు అయితే ఏరుతున్నాను, చూస్తున్నారు కదా. చిన్న కామెడీ అయితే జరుగుతుంది. కామెడీ అంటే ఏం కామెడీ కాదు, కూరగాయల రేట్లు అయితే నేను తమిళ్లో గట్టా అడిగాను అక్కకి. మన యూయర్స్ కోసం, మన ఫాలోవర్స్ కోసం అయితే చిన్న కామెడీ ఉంటుంది, ఏం లేదు ఎక్కువ. అయ్యే చూపిస్తున్నాను, అట్లనే ఏమంటారు ఏటి కథ అనేసి. ఆ యొక్క మనకి బాగా పర్రు అనమాట, చాలా బాగా మనల్ని కూరగాయలు ఒక్కొక్కసారి డబ్బులు తక్కువైనా సరే వచ్చేవారం ఇద్దరు తమ్ముడు అనేసి అక్క అయితే ఇస్తూ ఉంటుంది అనమాట మాకు కూరగాయలు. ఒక టైంలో డబ్బులు ఒకేసారి చిల్లర గట్ట ఉండదు కదా, డబ్బులు 500 నోట్లు కట్టున్నప్పుడు చిల్లర గట్టు ఉండదు. ఆ టైంలో అయితే అక్క వచ్చేవారం ఇవ్వండి తమ్ముడు అనేసి అంటుంది అనమాట. తీసుకున్నాం అక్కడ బంగాళదుంపలు, తర్వాత ఉల్లిపాయలు గట్ట తీసుకున్నాం అక్కడ. హాయ్ చెప్పమని చెప్పాను అక్కకి, హాయ్ చెప్తుంది. ఇది బెల్లం అండి, ఇది మనకి బెల్లం అవి ఉంటాయి కదా, బెల్లం గడ్డలు ఉంటాయి కదా, అవి ఇక్కడ బెల్లం అనే అంటారు. అట్లకి అది మొత్తం కూడా పిండి చేస్తారు. దీనికి కరుంబు చక్కెర అనేసి అంటారు. ఇది టీలో చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా. బెల్లం టీ అంటే చాలా బాగుంటుంది. మేము వికాసిని అయితే పెట్టుకుంటాం ఎవ్రీ మార్నింగ్ అయితే. ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు.